వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో సిఎంఆర్ షాపింగ్ మాల్. ఇక కాంగ్రెస్ లో ఎప్పుడూ కనపడే ఈ కుంపట్లు ప్రస్తుతం కర్ణాటక వంతు. బికాజ్ హీ మూవ్ ద పాండోరా బాక్స్. కర్ణాటక కాంగ్రెస్ లో కొత్త కుంపట్లు చూస్తున్నాం. క్యాబినెట్ విస్తరణతో రచ్చ రాజుకుంది. సీఎం శివకుమార్ పై అసంతృప్త నేతలు రగిలిపోతున్నారు. కార్పొరేషన్ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఇప్పటికే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు యశ్వంతరాయ్ గౌడ. రాజీనామా చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు మరో ఎమ్మెల్యే బేలూరు గోపాలకృష్ణ. సీఎం డీకే శివకుమార్ తీరుపై అసంతృప్తిగానే ఉన్నారు మాజీ సీఎం సిద్ధరామయ్య. నిన్నటి విస్తరణలో పదవులు దక్కిన 10 మంది ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య సన్నిహితులే ఉన్నారు. అయినా కూడా తన వర్గానికి మరిన్ని మంత్రి పదవులు దక్కాల్సి ఉందంటున్నారు మాజీ సీఎం సిద్ధరామయ్య. నిన్నటి మంత్రివర్గ విస్తరణకు కూడా హాజరు కాలేదైనా కొత్త మంత్రులు ప్రమాణం చేస్తున్న సమయంలో తన సన్నిహితులతో సిద్ధు సమావేశం నిర్వహించారు. పదవులు దక్కని నేతలు కాస్త ఓపికగా ఉండాలని సీఎం డీకే శివకుమార్ విజ్ఞప్తి చేశారు. ఇక కర్ణాటక క్యాబినెట్ విస్తరణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం ఢిల్లీ నుంచి. వెంకటేష్, కాంగ్రెస్లో ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణ అవ్వచ్చు, లేకపోతే మంత్రి పదవులు, ఫర్ దాట్ మ్యాటర్ నామినేటెడ్ పదవులు, ఏదైనా సరే ఒక పండోరా బాక్స్ని తలపిస్తుంది. దాన్ని ముట్టుకున్నారంటే కనుక అసంతృప్త జ్వాలలు, ప్రత్యేక కుంపట్లు మనం చూస్తూనే ఉంటాం. ప్రస్తుతం కర్ణాటక వంతు ఏం జరుగుతోంది? సిద్ధరామయ్య వర్గానికే ఎక్కువ పదవులు ఉన్నాయి నిన్న అనౌన్స్ చేసిన వాటిలో, అయినా కూడా ఇంకా మంత్రి పదవులు కావాలంటూ ఆయన పట్టుబడుతున్నట్టుగా కూడా ఒక అప్డేట్ అందుతోంది. ఏం జరుగుతోంది టోటల్గా? కర్ణాటకలో క్యాబినెట్ విస్తరణ అధిష్టానానికి కొత్త తలనొప్పులు తీసుకొచ్చింది. ప్రధానంగా దాదాపు 19 మంది మంత్రులకు అవకాశం ఇచ్చినప్పటికీ ఇంకా చాలామంది పదవులు ఆశించి భంగపడ్డారు. భంగపడినటువంటి నేతలందరూ కూడా రాజీనామాల బాట పట్టారు. యశ్వంతరాయ్ పాటిల్ రాజీనామా చేశారు. అలాగే బేలూరు ఎమ్మెల్యే గోపాలకృష్ణ కూడా రాజీనామా చేస్తారని ప్రకటించారు. వారితో పాటు అనేక మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా దిశగా వెళ్తున్నారు. ఊహించిన దానికంటే ఎక్కువ అసంతృప్తి వారిలో కనబడుతుంది. అసంతృప్తి నేపథ్యంలో అసంతృప్తిని చల్లార్చేందుకు ఇప్పటికే అధిష్టానం తన దూతల్ని రంగంలోకి దింపి వారిని డ్యామేజ్ కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. కొంత ఓపిక పట్టండి, ఖచ్చితంగా మీకు ఇతర రెస్పాన్సిబిలిటీస్ ఇస్తాం, ఇతర కార్పొరేషన్లు కానీ పదవులు కానీ లేదంటే కాంట్రాక్టులు ఇచ్చి వారిని సంతృప్తి చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ అనేక మంది ఎమ్మెల్యేలు కూడా తమ రాజీనామా బాటలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పటి వరకు చూస్తే 2 ఎమ్మెల్యేలు ప్రధానంగా రాజీనామా చేశారు, యశ్వంతరాయ్ గౌడ అలాగే గోపాలకృష్ణ. మరొక 5 ఎమ్మెల్యేలు చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. అందులో హెచ్కే పాటిల్, దినేష్ గుండూరావు, అలాగే మహాదేవప్ప, శివానంద్ పాటిల్, తిమ్మాపూర్. ఈ 5 సీనియర్లు, ఈ సీనియర్లకు చోటు దక్కకపోవడంతో వీరందరూ కూడా వేరు కుంపటి పెట్టారు. ఇతర మార్గాల ద్వారా అధిష్టానం పైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే నిన్న ఏఐసిసి విడుదల చేసినటువంటి జాబితాలో కూడా ఒక మహిళకు అవకాశం ఇచ్చారు, శాంతేగౌడ. కానీ చివరిలో ఆమె ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. ఆమె బదులు వేరే పేరు సూచించిన నేపథ్యంలో కేవలం ఒక మహిళ కూడా అందులో స్థానం దొరకనటువంటి పరిస్థితి. మహిళ లేకుండానే క్యాబినెట్ విస్తరణ నిన్న పూర్తయిపోయినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. అలాగే మొత్తం క్యాబినెట్ కూర్పు కనుక చూస్తే ఆల్మోస్ట్ మొత్తం 32 మంది ఉన్నటువంటి క్యాబినెట్లో 8 మంది దళితులకు అవకాశం ఇచ్చారు. అలాగే 7 లింగాయత్ వర్గానికి సంబంధించిన వారు ఉండగా 6 ఒక్కలిగా, 3 ముస్లింలు, 2 ఎస్టీలు, 2 కురుబా సామాజిక వర్గానికి సంబంధించినారు. అత్యధికంగా ఈసారి దళితులకు పెద్ద ఎత్తున మంత్రి పదవులు దక్కినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. అలాగే ఇతర వర్గాలకు సంబంధించి ఓబీసీ వర్గానికి కూడా పెద్ద ఎత్తున పదవులు ఇవ్వాలని సిద్ధరామయ్య ఇంకా లాబింగ్ కొనసాగిస్తున్నారు. నిన్న ఆయన పదవి ప్రమాణ స్వీకారానికి కూడా ఆయన డుమ్మా కొట్టినటువంటి పరిస్థితి. అనేక మంది అసంతృప్త నేతలతో ఆయన సమావేశం అవుతున్నారనేటువంటి సమాచారం వస్తుంది. డెఫినెట్గా ఇది డీకే శివకుమార్కు తీవ్రమైనటువంటి తలనొప్పులు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి అనేక మంది సీనియర్లు పదవులు ఆశించినప్పటికీ చివరిలో వారికి మంత్రి వర్గంలో చోటు దక్కకపోవడం పైన తీవ్ర నిరాశతో ఉన్నారు. మొత్తానికి దాదాపు ఈ డీకే శివకుమార్ మంత్రివర్గంలో 12 మందికి ఈసారి కొత్తగా అవకాశం ఇచ్చారు. అలాగే దాదాపు 10-11 మంది సిద్ధరామయ్య క్యాబినెట్లో పనిచేసిన వారికి మళ్ళీ తిరిగి మంత్రి పదవులు దక్కారు. సిద్ధరామయ్య హోల్డ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అధిష్టానం వద్ద మొదటి నుంచి ఆయన తన సీఎం పదవి దిగిపోతూనే తన వర్గానికి సంబంధించినటువంటి వారందరికీ కూడా ఖచ్చితంగా వారి ప్రయోజనాలను కాపాడాలి, వాళ్ళ ఇంట్రెస్ట్ను కాపాడాలని అధిష్టానానికి చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన వర్గానికి అత్యధికంగా సీట్లు మంత్రివర్గంలో దక్కాయి. మిగిలినటువంటి వారు సీనియర్స్ ఆశించినప్పటికీ, దినేష్ గుండూరావు లాంటి సీనియర్స్ ఆశించినప్పటికీ వారికి పదవి దక్కలేదు. ఈ భంగపడినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా వేరు కుంపటి పెట్టి అధిష్టానం పైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అధిష్టాన పెద్దలు కొంత శాంతించండి, ఖచ్చితంగా భవిష్యత్తులో అవకాశాలు వస్తాయి,
ఇటు మంత్రి పదవిలో మంత్రివర్గంలో చోటు దక్కలేదంటే డెఫినెట్గా ఇతర కాంట్రాక్టులు కానీ Okay. ఇతర పదవులు కార్పొరేషన్ పదవుల ద్వారా వారిని సంతృప్తి పరిచేటువంటి పనిలో అధిష్టానం ఉంది. హరి. ఓకే వెంకటేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.